నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు దత్తు గారికి, బాలకృష్ణ కార్యదర్శి గారికి, మన ఎస్సీ గారు సుధీర్ గారికి, రాష్ట్ర కార్యదర్శి వెంకన్నగౌడ్ గారికి, వేదిక మీద ఉన్న మా మిత్రులు కాసాల బిచ్చిరెడ్డి గారికి, ఆర్ వెంకటేశ్వర గారికి, అదే రకంగా పటాన్చెరు డి గారికి, మా ప్రేమ్ కుమార్ గారు సదాశివపేటలో పూలే విగ్రహాన్ని స్థాపించి మరి హరీశన్న చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నటువంటి వారికి, వారు సంగారెడ్డిలో కూడా జ్యోతిబా పూలేతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని స్థాపించడం, మరి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగం పంచుకున్నటువంటి డాకూర్ అశోక్ గారు, చింతా గోపాల్ గారు, మురళి గారు, లాడే మల్లేశం గారు, జలంధర్ గారు, మరి అదే రకంగా ఎంప్లాయీస్కి, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యోతిబా పూలే మనందరికీ తెలుసు, కానీ వారు 200 సంవత్సరాల క్రితం సమాజంలో అస్పృశ్యత, అంటరానితనంతో పాటు కొంతమందికే విద్య, దాంట్లో స్త్రీలకి విద్య లేదు అనే పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ వారు పెళ్లి చేసుకున్న తర్వాత సావిత్రిబాయికి విద్య నేర్పించి, మరి అదే రకంగా విద్యతో పాటు పాఠశాల నిర్మించి మరి స్త్రీలందరికీ విద్య నేర్పించడం జరిగింది. అది మనకు తెలుసు. కానీ దాంతోపాటు ఎన్నో అవమానాలు, అపహాస్యాలను ఎదుర్కొన్నటువంటి పూలే గారు ఈ సమాజంలో అందరికీ సమానత్వం, మరి ఈ సమాజంలో సమాజం బాగుండాలంటే చదువు ఒకటే దీనికి పరిష్కారం అని మరి అందరికీ చైతన్యపరిచి జీవితకాలం ఆయన అందరూ బాగుండాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు. మరి జీవితాంతం ఎన్నో కష్టాలని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మరి ఆయన మనకి మార్గదర్శకులై మన మార్గం చూపించినటువంటి మహనీయుడు. మనం ఆయన వ్యాధిలో వారు చూపించినటువంటి మార్గం మనం ఆచరిస్తూ అందరినీ చైతన్యపరచాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. తమ అమూల్యమైన సందేశం ద్వారా మా అందరినీ కూడా మళ్ళీ ఒకసారి సామాజిక స్పృహ అనేది క్రియేట్ చేశారు మా దాంట్లో. సో ఇప్పుడు మనకి ఎందుకంటే పిల్లలకి మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఎవరో తెలియాలి, గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి సేవలు మనకు తెలియాలంటే, మరి రాబోయే తరానికి వారి యొక్క చరిత్రను గుర్తు చేయాలంటే, వారి యొక్క చరిత్ర ఉండాలంటే వాళ్ళని పాఠ్యాంశాలలో చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని మన పిల్లలను కూడా అందరినీ కూడా మంచి చదువులు చదివించి మంచి మరి స్థానాల్లో ఉండడానికి మనందరం కూడా వారి ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని మన పిల్లలను కూడా భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుండేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఒక అందరూ అంటారు బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి. కాదు, ఒక బీసీలకు సంబంధించిన వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరికి కూడా చదువు నేర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆడవాళ్లకు చదువు నేర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాబట్టి ఆయన అందరి వాడు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రకంగా అయితే అందరి వాడేయడో, మరి మహాత్మా జ్యోతిబా పూలే కూడా అందరూ వాడే కాబట్టి అందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి
మరి వారి యొక్క అడుగుజాడల్లో మనందరం ఉండాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మరి నిర్వాహకులకి, బాలకృష్ణకి, తర్వాత దత్తాత్రేయకి, మీ అందరికి కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి అందరికి కూడా, దీనికి కోఆపరేట్ చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందే కోరుతున్నాను. అయితే సార్కి శాలువతో సన్మానం చేసి దత్తాత్రేయ గారిని శాలువతో సన్మానం. కరతాల ధనాలు చప్పట్లు చప్పట్లు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలు శాసనసభ్యులు చింత్రా ప్రభాకర్ సార్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు బుచ్చిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా శ్రీహరి సార్ గారికి, మా ఎస్సీ గారు సుధీర్ సార్ గారికి, దత్తాత్రేయ సార్ గారికి, వెంకన్న గౌడ్ సార్ గారికి, ప్రేమ్ కుమార్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ, మీ అందరికీ పేరు పేరున ఉదయకాల నమస్కారాలు తెలుపుతూ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని ఈ విధంగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు దత్తాత్రేయ గారికి, దత్తన్నకు, మళ్ళా బాలకృష్ణ గారికి, వారి వెంట ఉన్న సిబ్బంది అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ మహనీయులను జ్ఞాపకం చేసుకోవడము మన కర్తవ్యము. ఈ ఏప్రిల్ నెలలో బాబు జగజీవన్ రావు జయంతి 5వ తారీఖు నుంచి, మళ్ళీ అదేవిధంగా 11వ తారీఖు జ్యోతిరావు పూలే సార్ జయంతి, అదేవిధంగా 14వ తారీఖు అంబేద్కర్ గారి జయంతి ఈ ఏప్రిల్ నెలలో జరుపుకోవడము చాలా సంతోషకరము. మహనీయులందరూ ఏప్రిల్ నెలలో పుట్టినారు. వాళ్లకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ వాళ్ళ జయంతి సందర్భంగా మనము వాళ్ళను స్మరించుకోవడము మన బాధ్యత. అదేవిధంగా బాగుపడుతుంది, చదివితే మనము బాగుపడతామనే సిద్ధాంతాన్ని జ్యోతిరావు పూలే గారు మనకు తెలియజేస్తున్నాడు. 200 సంవత్సరాల క్రితమే చదువు కొరకు, చదువు విలువలను సమాజానికి తెలియజేసినటువంటి మహనీయుడు మన జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఆడవారికి కూడా చదువు సమాన హక్కు అని అగ్రకులాల వారు ఆడవారు చదువుకు మిసెస్ ద్వారా చదువు ఆడవారికి కంపల్సరీ అని తెలియజేసినటువంటి మహనీయుడు మన జ్యోతిరావు పూలే గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహనీయులను జ్ఞాపకం చేసుకోవడం మనం మరవద్దు. అదే మన పూలే గారి మీద పాట కూడా ఉన్నది, అంత మంచి పాటలు కూడా మనము వారి పాటలను స్మరించుకోవాలని కోరుతున్నాను. మన నెక్స్ట్ జనరేషన్ కూడా వారి యొక్క జీవిత చరిత్రను ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డి పటాన్చేరు భాస్కర్ రావు సార్ గారి వారికి వినయ్ జీవ గారు శాల్వాతో సన్మానించి వేదికను అలంకరించాలి. శాల్వాతో దత్తు సార్ సన్మానించండి సార్. వినయ్ ఒక చిన్న కోరస్ తోటి నా స్పీచ్ను ముగిస్తాను సార్. మరి ఉత్తర సమాజమా మహనీయులను, జ్యోతిరావు పూలే సావిత్రి త్యాగాలను, మరి ఉత్తర సమాజమా మహనీయులను, పూలే సావిత్రి చేసిన త్యాగాలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంజీరావు సార్. నెక్స్ట్